తిరుపతిలోని ఇందిరా మైదానంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట సింహ గర్జన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు హాజరు కానున్నారు. 90 అసెంబ్లీ స్థానాలు, 13 ఎంపీ స్థానాలు బీసీలకు కేటాయించాలన్నారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు. 275 పార్లమెంట్ స్థానాలను బీసీలకు కేటాయించి మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ అగ్రకులాలకు రాజ్యాధికారాన్ని ఇస్తే ఇప్పుడు మరో స్వాతంత్రోద్యమం ద్వారా బీసీలం ఇప్పుడు రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి బీసీల రాజ్యాధికారం కోసం రాజకీయ బానిసత్వం నుంచి విముక్తి కావటం కోసమే మరో పోరాటాన్ని మనం ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది. మన దక్షిణ భారతదేశానికంటే, తెలుగు ప్రాంతాల కంటే ఉత్తర భారతదేశం ముందడుగులో ఉంది. అక్కడ కనీసం ఏంటిది అని అంటే కొంతమంది బీసీలు ముఖ్యమంత్రుల ఈ రాష్ట్రాలను పరిపాలించినటువంటి చరిత్ర ఉంది. అక్కడ ఏదైతే చౌదరి బ్రహ్మప్రకాష్ యాదవ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యాడు. నేను ఎప్పుడు చెప్తాను, బీసీలు లేకుండా ఒక్క పనేనా అవుతుందా? ఎక్కడైనా జరగదు. బీసీలు లేకుండా మీరు ఏదన్నా చేసుకోండి, అప్పుడు మాట్లాడండి. పనులు చేయడానికి, ఏదైనా అవసరానికి, ఓట్లకి, అన్నింటికీ బీసీలు కావాలి. రాజ్యాధికారి మాత్రం రెడ్డులకి, కమ్మలకి, అందరికీ ఇచ్చేస్తారు. మమ్మల్ని ప్రక్కన పెట్టుకొని మాతోనే పని చేయించుకుంటూ మీరు రాజ్యాన్ని అనుభవిస్తూ ఉంటారు, రాజ్యాధికారాన్ని. ఇది చూస్తూ మన వాళ్ళు కూడా వత్తాసు పడుతూ మనలో మాత్రం ఇంకా మార్పు రాకపోతే మనకి సిగ్గుండాలి. ఎప్పటికైనా ఓట్లు వేసేటప్పుడు ఆలోచించి